వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. అతనికి 16 ఏళ్ళే, ఆమెకు 16 ఏళ్ళే. న్యూ ఇయర్ సందర్భంగా ఓ గదిలో పోలీసులకు చిక్కారు. వాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. విచారిస్తే తేలింది ఏంటంటే అక్కడ మరో చరిత్ర పునరావృతమైంది. అవును, మరో చరిత్ర సినిమా తెలుసు కదా, అచ్చంగా ఆ సినిమా బంజారాయిల్స్లో కనిపించింది. ఇంతకు జరిగింది ఏంటి? ఆ ఇద్దరు మైనర్ల ప్రేమకు ఈ మరో చరిత్రకు సంబంధం ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ వ్యవహారమే. భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన పాల్వంచ ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి, ఓ అబ్బాయి 10వ తరగతి చదువుకుంటున్నారు. పక్కా మైనర్లే, 10th క్లాస్లోనే ఉన్నారు. వాళ్ళెందుకో వాళ్ళ మనసులు కలిశాయి, ప్రేమించుకున్నారు. చెట్ట పట్టాలు వేసుకుని అటు ఇటు తిరిగారు. పెద్దలు చూశారు. సహజంగా పెద్దలకు మండుతుంది, మరీ మైనర్లు కదా, ఎవరికైనా మండుతుంది. వాళ్ళిద్దరిని పిలిచి వాళ్ళు గట్టిగా వార్నింగ్ ఇచ్చి మీరు మేజర్లు అయ్యేదాకా కలుసుకోవడానికి వీల్లేదంటూ షరతు పెట్టారు. అమ్మాయి అబ్బాయి ఇద్దరు అంగీకరించారు. ఆ అబ్బాయి 10th దాటి ఇంటర్లో ప్రవేశించి పాల్వంచలోనే చదువుకుంటున్నాడు. అమ్మాయి మాత్రం హైదరాబాద్కు వచ్చి బంజారాయిల్స్లోని ఎంబీటీ నగర్లో టైలరింగ్ పని నేర్చుకుంటోంది. అయితే ప్రేమికులు కదా, మనసు లాగుతుంది. ఆ అబ్బాయి న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్కు వచ్చేసాడు. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి అక్కడ న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అక్కడ పాల్వంచలో అబ్బాయి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు టెన్షన్ గురయ్యారు. అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు పరుగున హైదరాబాద్కు వచ్చారు. అమ్మాయి ఉన్న ఇంటికి వచ్చారు. అక్కడ ఇద్దరు ఒకే గదిలో దొరికారు. అంతే, వాళ్లను పోలీసులు అరెస్టు చేసి అబ్బాయిని జువెనల్ హోమ్కు తరలించారు. అమ్మాయిని తల్లిదండ్రులకు అప్పచెప్పారు. ఇది మరో చరిత్ర సినిమే కదా, ఎందుకంటే ఆ సినిమాలో కూడా హీరో హీరోలకు ఆ కండిషన్ ఉంటుంది. ఒక పర్టికులర్ డేట్ వరకు కలుసుకోకూడదు అంటూ ఒక నియమం ఉంటుంది. సేమ్ పెద్దవాళ్ళు అదే నియమాన్ని ఈ అమ్మాయికి అబ్బాయికి పెట్టారు. కానీ వీళ్ళు ఉల్లంఘించారు. ఒకే గదిలో దొరికిపోయారు. ఇప్పుడు అబ్బాయి జువెనల్ హోమ్లో ప్రేమ గీతాలు పాడుకుంటుంటే ఆ అమ్మాయి తల్లిదండ్రుల చింతన విషాదంలో ఉంది.